ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. మన దేవుడు జయమును అనుగ్రహించువాడిగా ఉన్నాడు. మనకు అన్ని విషయములలో ఆయన జయమునిచ్చువాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు అనగా జయక్రీస్తు. ఆయన మనకు జయమునిచ్చి విజయవంతముగా మన జీవితాన్ని నడిపించువాడై ఉన్నాడు. మా జీవితంలో అపజయము, మా జీవితంలో విజయము లేదు, మేము విజయవంతులుగా జీవించలేకపోతున్నాము అని మీరు తలంచవచ్చును. కానీ వాక్యము చలివిచ్చుచున్నది. వాక్యముని విశ్వసించండి. దేవుని యొక్క నోటు నుంచి వచ్చిన ప్రతి మాట అది నిరర్ధకము కానిటువంటి మాట. ఆయన చలివిచ్చుచున్నాడు. క్రీస్తు మూలముగా ఆయన నీకు జయమునిస్తున్నాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించు దేవుడు, మన దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ విజయమును దయచేస్తున్నాడు. ఏదో గుర్తొచ్చినప్పుడు విజయమును దయచేయడము కాదు, ఆయన ఎల్లప్పుడూ విజయోత్సవముతో మనల్ని ఊరేగించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జయము లేదు నా జీవితంలోని తలంచవద్దు. మీ జీవితాల్లో అన్నిటికీ జయమునిచ్చేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంతేకాక విజయోత్సవముతో మిమ్మల్ని ఊరేగించుచున్నాడు, విజయమును దయచేయుచున్నాడు. మీ జీవితములను మేలుతో ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడు. మీరెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతారో అప్పుడే మీ జీవితంలో జయము, విజయము ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. యేసు ప్రభుని వెంబడించి బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు ఆయనలో ప్రార్థించి ప్రతి ఒక్కరూ జయము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం జయము పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే వాక్యమును పరిశీలన చేయకపోవటయు, వాక్య ప్రకారం మనం నడవటానికి ఇష్టపడక ఆయా భక్తులు లేక ఆయా ప్రసంగికులు చెప్పిన మాటల మీద ఆధారపడి మనంతటా మనం దేవుని మీద ఆధారపడకపోవటం బట్టి, మనంతటా మనము దేవుని మీద ఆధారపడకపోవటను బట్టి దేవుడు మన జీవితంలో జయమును దయచేయలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయమందు మీ జీవితంలో జయము కావాలని గనక మీరు అనుకుంటే వాక్యమును చదవండి, వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారము ప్రార్థించడానికి ఇష్టపడండి. దేవుడు మీ జీవితంలో జయమును, విజయాన్ని మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. తప్పక దేవుడు మీ జీవితంలో జయమును అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, నీ బిడ్డల జీవితాల్లో జయమును, విజయాన్ని అనుగ్రహించండి. ఆయా బాధలు, ఆయా సమస్యలు, శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యల్లో జయము లేకుండా ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో వారందరికీ జయము దయచే, వారందరికీ విజయాన్ని అనుగ్రహించండి. నీ కృపతో నీ బిడ్డలు నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమెన్ ఆమెన్.